డెడ్లైన్ పెట్టుకొని మరి మావోయిస్ట్ పార్టీని పూర్తి స్థాయిలో నిషేధిస్తాం, వాషౌట్ చేస్తాం అనేటువంటిది బీజేపీ సర్కార్ చెప్తున్నటువంటి మాట. చెప్పిన మాటకు తగ్గట్టుగానే ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా తుడిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వరుస ఎన్కౌంటర్లు మావోయిస్ట్ పార్టీ చీఫ్ నుంచి మావోయిస్ట్ పార్టీ టెక్ ఎక్స్పర్ట్ పిఎల్జిఏ చీఫ్ హిడ్మాను ఏ స్థాయిలో ఎన్కౌంటర్ చేశారో మనము ఇదంతా గతం తీసుకోవాల్సినటువంటి పని లేదు. అయితే దండకారణ్యంలో నిజంగా మావోయిస్ట్ పార్టీ ప్రభావం మాత్రమే కాకుండా దాని తాలూకు జ్ఞాపకాలు, ఛాయలు ఏ మాత్రం మిగల్చకూడదు అనేటువంటి గట్టి సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత పాశవికంగా అణిచేస్తున్నాయి, అలాగే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శిథిలాలే సాక్ష్యం. బీజాపూర్ జిల్లా కొండపల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. మావోయిస్టుల కంచుకోట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శిథిలాలు కూలిపోయినటువంటి ఇల్లు కాదు, పాడుబడిపోయినటువంటి ఇంటి తాలూకు జ్ఞాపకాలు, శిథిలాలు కానే కాదు. ఇది మావోయిస్ట్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్యారలల్గా సమాంతరంగా నడిపినటువంటి జనతన సర్కార్కు ఇవి మూలాలు. అవును, ఈ ప్లేస్లో, ఈ కొండపల్లి గ్రామంలో ఒకప్పుడు అంటే సరిగ్గా 1 నెల క్రితం వరకు కూడా ఇక్కడ 40 అడుగుల స్తూపం ఉండేది. మావోయిస్ట్ పార్టీ ఈ స్తూపాన్ని 40 అడుగుల మేర నిర్మించింది. అమరవీరులకు జ్ఞాపకంగా, అమరవీరులకు సూచకంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రాబల్యానికి సూచకంగా మొత్తం అంతా కూడా ఈ 40 అడుగుల స్తూపాన్ని ఇక్కడ నిర్మించారు. అయితే మావోయిస్ట్ పార్టీని, మావోయిస్ట్ నేతల్ని ఏరివేసే క్రమంలో భాగంగా జనతన సర్కారును రూపుమాపే దిశగా ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయో అక్కడ మావోయిస్ట్ పార్టీ నిర్మించినటువంటి స్తూపాలని కూడా కూల్చేయాలని చెప్పి ఇప్పటికే డిసైడ్ అయింది. ఆ స్థాయిలో ప్రభుత్వము బలగాలు ఆ పని చేస్తున్నాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ స్తూపం తాలూకు కూలిపోయినటువంటి శిథిలాలు. మావోయిస్ట్ పార్టీ స్తూపాలు ఎందుకు ఏర్పాటు చేస్తుంది అంటే వాళ్ళ పోరాటాలకు గుర్తుగా, అమరవీరుల జ్ఞాపకాలకు గుర్తుగా, అలాగే ఏ ప్రాంతంలో ఆదివాసీలు అయితే తమల్ని గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళకి విప్లవ స్ఫూర్తి నింపే దిశగా ఆ స్తూపాలను నిర్మించడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో భాగంగానే 40 అడుగుల స్తూపం ఇక్కడ నిర్మించారు. ఇవి నిర్మించి దాదాపు 10-15 ఏళ్ళు అవుతోంది. అయితే ఈ క్రమంలో భాగంగా పోలీసులు, జవాన్లు మొత్తం అంతా కలిసి ఈ 40 అడుగుల స్తూపాన్ని కూల్చివేశారు. ఆ శిథిలాల నుంచే మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఏ స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీ ఉండకూడదు, మావోయిస్ట్ పార్టీ తాలూకు జ్ఞాపకాలు ఉండకూడదు అనుకునేటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ జనతన్ సర్కార్ని మనకు నిరూపిస్తూ ఉన్నారు, జనతన్ సర్కార్ని కూల్చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా స్తూపం ఉండేదా, ఉంటే అది ఎలాంటి స్తూపం అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా వరకు ఇక్కడ ఆదివాసీలు మాట్లాడటానికి ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు నాతో పాటు మోయా అనే ఆదివాసీ పిల్లాడున్నాడు. అతను ఇక్కడ ఏముండేది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోయా, तुम्हारा नाम मोया जी? क्या स्कूल को जा रहे हैं आप? नहीं जा रहे? जा रहा। कौन सा क्लास पढ़ रहे? पहले। हाँ, यहाँ से कितने दूर रहता है आपका स्कूल? उसूर पर रहा। ओके, उसूर पर्रा पे पैदल पे जाते, अपने तो साइकिल पे जाते? बस से। ये क्या है पूरा ऐसा दिख रहा है ना, ये क्या है पूरा, क्या है? पहले था किसके? स्तूपा जी। हाँ, ये माओवादियों का स्तूपा है पहले जी। कौन तोड़ दिए मुया यहाँ पे? कौन तोड़ दिए? पुलिस लोग आके तोड़ दिए जी। कितने महीने से पहले, कितने महीने के पहले, कितने दिन हो गए पूरा बर्बाद करके? 2 महीने हुआ, 1 महीने जी। आप देखे ये स्तूप पहले का? पुलिस वाला आने से पहले ये स्तूपा आप देखे, माओवादियों का स्तूपा जी। कैसे तोड़ दिए? वो ब्लास्ट कर दिए, बॉम्ब लगाए, नहीं तो क्या कैसे डाले? जेसीबी से। अच्छा, जेसीबी से। जी। ओके। आप कभी देखा माओवादियों को? नहीं देखा जी। आपका पापा और अम्मा भी नहीं देखे? पता नहीं कभी भी आए, कभी भी नहीं आए माओवादी आपके गांव को? नहीं आए जी। సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మోయా చెప్పిన దాని ప్రకారము ఇందాక మనం ఏదైతే చెప్పామో ఇక్కడ 40 అడుగుల స్తూపం ఉండేది. ఆ 40 అడుగులటువంటి స్తూపాన్ని పోలీసు జేసీబీతో కూల్చేశారు అని మోయా చెప్తున్నారు.
పిల్లలు అబద్ధాలు చెప్పరు కదా మీరు చెప్పిన దాని ప్రకారమే. సో దాని ప్రకారమే మావోయిస్ట్ పార్టీ ఇక్కడ ఉండకూడదు, మావోయిస్ట్ పార్టీ జ్ఞాపకాలు ఉండకూడదు అని కూడా గ్రామంలో ఇది స్తూపం ఈ విధంగా ఉంది. సో జనతన సర్కార్ కూలిపోయింది, కూల్చేశాం అని చెప్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇప్పుడు తార్కాణంగా చూపిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో స్తూపాలు మొత్తం అంతా కూడా కూల్చేశారు. ఆ విజువల్స్ కూడా మనం ఇంటర్నెట్లో చూస్తున్నాను. సో ఇది మావోయిస్టుల కంచుకోట, బీజాపూర్ జిల్లా కొండపల్లి గ్రామం నుంచి డయల్ న్యూస్ ప్రాణాలకు తెగించి మరీ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాధు, దండకారణ్య నుంచి. మనం ఇప్పుడు దక్షిణ బస్తర్లోని ఒకప్పటి మావోయిస్టుల కంచికోట చిన్నబట్టిగూడెం ఆదివాసీ గ్రామంలో ఉన్నాం. మహా అయితే ఒక 50 మంది వరకు ఆదివాసీలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. చిన్నబట్టిగూడెం అనేటువంటి ఈ గ్రామం నుంచి దండకారణ్యంలోంచి వెళితే, కాలిబాటన వెళితే సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో హిడ్మా స్వగ్రామం పూవర్తి వస్తుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు నా వెనుక కుప్ప కూలిపోయినటువంటి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే కూల్చేసినటువంటి స్తూపం. ఇది మావోయిస్టులు ఒకప్పుడు 50 అడుగుల మేర నిర్మించారు. కొన్ని ఎన్కౌంటర్లో జరిగిపోయినటువంటి తీవ్ర హింసకు గుర్తుగా, అలాగే వాళ్ళు కోల్పోయిన సహచరులకు గుర్తుగా, అలాగే అమరవీరుల జ్ఞాపకం గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మించారు మావోయిస్ట్ పార్టీ సభ్యులు. మీరు చూడొచ్చు 40 అడుగుల ఉన్నటువంటి ఈ స్తూపాన్ని సిఆర్పిఎఫ్ జవాన్లు, బలగాలు మొత్తం అంతా జేసీబీలతో మాత్రమే కాకుండా మిగతా వాటితో కూల్చేశాయి. ఇది మావోయిస్ట్ పార్టీ నిర్మించినటువంటి ఈ భారీ స్తూపం. ఇంతకుముందు 40 అడుగులు ఉండేది. చూడొచ్చు ఇక్కడ కొంత అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది, కొంత అయితే శిథిలం అయిపోయింది. దీనికి సంబంధించిన మావోయిస్ట్ పార్టీ అమర్ రహే షహీదోంకా అనేటువంటి మావోయిస్ట్ పార్టీ రాసినటువంటి గుర్తుని, వాటి తాలూకు శిథిలాల్ని కూడా ఇక్కడ మనకు చూడొచ్చు. పునాదిని ఏ స్థాయిలో నిర్మించారో, పునాదిని ఎంత గట్టిగా నిర్మించారో మనకు ఈ పునాది చూస్తే అర్థమవుతుంది. ఇది బేస్మెంట్. దీని మీద మావోయిస్ట్ పార్టీ ఓ పెద్ద స్తూపా నిర్మించి 50 అడుగుల 40 అడుగుల వరకు ఈ అబూజ్మఠ్ దండకారణ్యంలో ఉండేది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్ట్ పార్టీని ఏరివేయాలే లక్ష్యంగా నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో భాగంగా మొత్తం అంతా కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు జేసీబీలతో, అలాగే ఇంకొంత డైనమైట్లతో మొత్తం అంతా కూడా పేల్చేసినట్టు మనకు ఈ గ్రామస్తులు చెప్తున్నారు. చిన్నబట్టిగూడెం గ్రామస్తులని కనుక్కునేందుకు ప్రయత్నం చేశాను, వాళ్ళతో మాట్లాడించేందుకు కూడా చాలా ప్రయత్నించాను. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేకుండా అయిపోయింది. అయితే ఈ స్తూపం ఇంతకుముందు అమరవీరులకు గుర్తుగా ఉంచుకున్నారు. ఆ క్రమంలో భాగంగానే పోలీసులు, జవాన్లు మొత్తం అంతా కూడా దాన్ని పేల్చేసినట్టుగా మనకు ఇక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. సో ఈ 40 అడుగుల స్తూపం కుప్పకూల్చేసినటువంటి తర్వాత, అంటే దాదాపు 40 నుంచి 50 అడుగుల ఉన్నటువంటి ఈ స్తూపాన్ని కుప్పకూల్చేసిన తర్వాత జనతన సర్కార్ కుప్ప కూలిపోయింది, దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ లేదు, మావోయిస్ట్ పార్టీ ఆనవాళ్లు లేవు అనేటువంటి దాన్ని నిరూపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా సంకల్పించాయి, అదే విధంగా చెప్పుకున్నాయి. సో ఈ స్తూపాన్ని కూల్చివేయటం ద్వారా దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ ప్రభావాన్ని, అలాగే మావోయిస్టులకు సపోర్ట్ చేసేటువంటి ఆదివాసీల్లో ఉన్నటువంటి కాస్త సమర్థిత్వాన్ని పూర్తిగా కూల్చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపరేషన్ కగార్ ఏ స్థాయిలో ఉందో అనేటువంటిది వరుస మావోయిస్ట్ పార్టీలో ఎన్కౌంటర్లు మనము చూసినట్లయితే అది ఒక సాక్ష్యంగా నిలవచ్చు. అండ్ బై ద సేమ్ వే ఇక్కడ కూడా కుప్పకూలినటువంటి ఈ భారీ స్తూపం ఒక సాక్ష్యంగా, తార్కాణంగా నిలుస్తుందని చెప్పవచ్చు. సో ఈ అసలు అటు మావోయిస్ట్ పార్టీకి, ఇటు పోలీసులకి మధ్య ఆదివాసీ గూడాలు, ఆదివాసీలు ఏ విధంగా నలిగిపోతూ ఉన్నాయి. ఆపరేషన్ కగార్ నిజంగానే ఈ దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ ప్రభావాన్ని తుడిచిపెట్టేస్తుందా అనేటువంటి దాన్ని ఎక్స్క్లూజివ్గా చూపించేందుకు డయల్ న్యూస్ అత్యంత సాహసోపేతమైనటువంటి ప్రయత్నమే చేసింది.
ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో ఇక్కడ అమలవుతున్నటువంటి సమయంలో కూడా మావోయిస్ట్ పార్టీ నిర్మించినటువంటి ఈ భారీ స్తూపాలను ముట్టుకునేందుకు సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు మొత్తం అంతా కూడా ధైర్యం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే 40 నుంచి 50 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి ఈ స్తూపం మాత్రమే కాకుండా ఇలాంటి ఇంకొన్ని స్తూపాల చుట్టూ ఎవరు దీని జోలికి రాకుండా, ఎవరు దీన్ని ధ్వంసం చేయకుండా మావోయిస్ట్ పార్టీ నేతలు, మావోయిస్టులు దీని చుట్టూ ల్యాండ్ మైన్లు అలాగే మందుపాత్రలు పెట్టారు. సో ఆపరేషన్ కగార్ వస్తున్నప్పటికీ దీన్ని కూల్చాలి అని చెప్పి బలగాలు డిసైడ్ అయినప్పటికీ దాదాపు వారం రోజులు దీని చుట్టుపక్కల పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టిన తర్వాత ఇది సురక్షితం అని చెప్పి డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే దీని జోలికి వచ్చారు అని చెప్పి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు, చిన్నబట్టిగూడెం గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అంటే ఎట్లయినా సరే ఈ స్తూపాన్ని కూల్చేందుకు వస్తారు, అప్పుడు ప్రాణ నష్టం జరగాలి, ప్రతీకార చర్యలు ఉండాలి అని చెప్పి భావించినటువంటి మావోయిస్టులు ఈ స్తూపం చుట్టూ మందు పాత్రలు, ల్యాండ్ మైన్స్ పెట్టారనేటువంటిది ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఉన్నటువంటి వినికిడి. సో ఏది ఏమైనప్పటికీ స్తూపాలని కూల్చేయాలి, మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయాలి, మావోయిస్ట్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, ఆదివాసీల నుంచి మావోయిస్టులకు సపోర్ట్ వెళ్లకుండా చూడాలి అనేటువంటి మిషన్లో, ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు సక్సెస్ సాధించాయనే చెప్పుకోవాలి. అందుకు సాక్ష్యమే ఈ కూలిపోయినటువంటి స్తూపం.